రాష్ట్ర శాఖ PRTU-TS శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి నాయకత్వంలో ఈ CPS పై ఒక కార్యాచరణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందిరా పార్క్ దగ్గర సెప్టెంబర్ 1న విద్రోహ దినమైనటువంటి సెప్టెంబర్ 1న CPS ధర్నా గురించి ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. మేము గత జిల్లా శాఖ పక్షాన అధ్యక్షుడు మదన్ మోహన్ యాదవ్ గారితో పాటు మరి ఇక్కడ జిల్లా గౌరవ అధ్యక్షుడు పుచ్చారెడ్డి గారితో పాటు 17 మండలాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. సార్, మేము ఈ CPS రద్దు విషయమై ఎమ్మెల్యేల స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మొన్న అమరవీరుల స్తూపం దగ్గర కూడా మేము నిరసన కార్యక్రమం వెలిగించడం లోగోత్ర ర్యాలీతో వెలిగించడం జరిగింది. మరి ఈరోజు బైక్ ర్యాలీ కూడా మా ప్రోగ్రాంలో కార్యక్రమం ఉంది. ఇదంతా కూడా సెప్టెంబర్ 1, 2004 నాడు మన రాష్ట్ర మన తర్వాత కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి తెచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్కీమ్ ఏదైతే ఉందో కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అనేది, ఇది ఉపాధ్యాయుల పాట కాకుండా అందరూ ఉద్యోగస్తుల పార్టీ శాపంగా మారింది. ఈనాడు వాళ్ళంతా కూడా వయసులో ఉన్నప్పుడు వాళ్ళ జీవితం అంతా కూడా ప్రభుత్వ సేవలో వినియోగిస్తే రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకు CPS అనే ఒక లాభం లేనటువంటి వాళ్ళకు హామీ లేనటువంటి లేనటువంటి పెన్షన్ లేకుండా వాళ్ళంతా కుటుంబాలు కూడా వీధిన పడే అవకాశం చాలా పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మేము చాలా మధ్యలో CPS ఉన్న ఉద్యోగస్తులు చాలామంది కూడా మరణించడం జరిగింది. మరణిస్తే ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఏదైతే పెన్షన్ ఉందో అది అరకొరిగా వాళ్ళ యొక్క కుటుంబాలకు కాదు ఏది కూడా లేకుండా వాళ్ళ పిల్లలంతా కూడా వీధిన పడేటటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు సెప్టెంబర్ 1 నాడు లేనిపోని ఆశలు కల్పించి 10% మన PRCలో మా జీతంలో తీసుకుంటే 10% గవర్నమెంట్ వాళ్ళు జమ చేస్తే అవన్నీ కూడా మనమంతా పెట్టుబడులు పెడితే మీకు ఇప్పటి ఉన్నటువంటి పెన్షన్ కంటే కూడా ఎక్కువ డబ్బులు రాగలుగుతాయని ఒక ఆశ కల్పించి ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ అది ఆచరణలో చూస్తుంటే ఈరోజు ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. కనుక ఇన్నాళ్ళు ఎవరు ఏం చేపట్టినా ఇప్పుడు PRTU టేకప్ చేసింది. ఖచ్చితంగా PRTU అనేది మా రాష్ట్ర నాయకత్వం దృష్ట్యా ఆధ్వర్యంలో ఖచ్చితంగా CPS రద్దుపరిచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను ఖచ్చితంగా తెప్పిస్తామని మేము ఇది ఉద్యోగులకు అందరికీ హామీ ఇస్తూ సెప్టెంబర్ 1 నాడు జరిగినటువంటి మహాధారణ కార్యక్రమానికి జిల్లా నుండి కూడా 800 నుండి 1000 మంది మేము ఉపాధ్యాయులమంతా కూడా PRTU సంఘ సభ్యులమంతా కూడా ఆ రోజు ధర్నా కార్యక్రమానికి సోమవారము ఇందిరా పార్క్ జరిగే ధర్నా కార్యక్రమానికి పాల్గొంటున్నాం. కనుక వీరందరూ కూడా ఉపాధ్యాయులు ఒకటే కాదు మిగతా ఉద్యోగస్తులందరూ కూడా ఇందుకు మీ సంపూర్ణమైన మద్దతు తెలియాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాం. సార్, ప్రధానంగా ఉద్యోగస్తుల అతి ప్రధానమైన సమస్య ఏంటంటే CPS. దాదాపుగా ఒక ఉద్యోగి 30 నుంచి 40 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పెన్షన్ తీసుకోవడం అనేది ప్రతి ఉద్యోగి హక్కు. అది ఉపాధ్యాయులు కావచ్చు, తర్వాత ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులు కావచ్చు. కానీ 40 ఏళ్ళు పనిచేస్తే కూడా పెన్షన్ లేదు అంటే అది చాలా దారుణం. ఇది 2004లో రాష్ట్ర అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం ఉద్యోగస్తుల పాలిట పరిశాపంగా మారింది. అదేవిధంగా మేము కూడా ఏమంటున్నామంటే ఈరోజు 5 ఏళ్ళు పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు పెన్షన్ ఉంది, ఎంపీలకు పెన్షన్ ఉంది. 3 సార్లు ఎన్నికైతే 3 పెన్షన్లు తీసుకుంటారు. కానీ ఉద్యోగి 40 ఏళ్ళు పనిచేస్తే పెన్షన్ లేకపోవడం అనేది చాలా దారుణం. కాబట్టి ఈరోజు పెన్షన్ లేకుండా ఇప్పుడు చనిపోతున్న కొంతమంది ఉద్యోగస్తులు CPS ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళు చనిపోతే కనీసం 2000-3000 రూపాయలు కూడా వాళ్ళు పెన్షన్ రావడం జరిగింది. ఇది అత్యంత దారుణం. కాబట్టి ఈ CPSను రద్దు చేయాలి, మళ్ళీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి PRTU శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. మేము పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర సెప్టెంబర్ 1కి దాన్ని నిర్ణయించుకుంటూ పెద్ద ఎత్తున దాదాపుగా 50 నుంచి 1,00,000 మంది ఉపాధ్యాయులతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయదలుచుకున్నాం. దాని ద్వారానన్నా ఈ ప్రభుత్వం లోపల కదలిక వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మేనిఫెస్టో లోపల మేము వస్తే 100 రోజుల లోపలనే మొత్తం కూడా ఈ CPS రద్దు చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. మన పాలమూరు బిడ్డ కాబట్టి ప్రజలను ఏ రకంగా చూస్తున్నాడో ఉద్యోగస్తులను అదే రకంగా చూడాలని చెప్పేసి మేము ఉద్యోగస్తులను కూడా ఈ ప్రజల్లో భాగమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేసుకుంటూ మా న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి మా జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్, జై PRTU. CPS
ఓపీఎస్ ముద్దురా సిపిఎస్ అందం డిఆర్డియు బంధం సిపిఎస్ అందం డిఆర్డియు బంధం సాధిద్దాం ఓపీఎస్ సాధిద్దాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,